गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు జగదేవ్పూర్ మండల్, అదేవిధంగా మేము పిలవగానే వచ్చినటువంటి శ్రీ సైదుల్ గారు సైదుల్ గారు మున్గడప కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు, జయదేవ్పూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నరసమ్మ గారు, జిల్లా పిఆర్టీయూ కార్యదర్శి శశిధర్ శర్మ గారు, అదేవిధంగా జయదేవ్పూర్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా యూటీఎఫ్ అధ్యక్షులు చేర్యాల రామచంద్రం గారు, టీపీటీఎఫ్ అధ్యక్షులు సత్తయ్య గారు, అదేవిధంగా ఎస్జిటియు అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు, వేదికపై ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, ఈ పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి సింగనగూడలో పీజీ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి పిఎంసీ స్కూల్ హెడ్ మాస్టర్ రహీం సార్ గారు, అదేవిధంగా చాట్లపల్లి గ్రామస్తులు
మరియు పీజీ హెడ్ మాస్టర్ ఇక్కడ చాలా రోజులు ఎఫ్ఏసి పనిచేసినటువంటి సారు పేరు ఒకసారి అఫ్జల్ సార్ గారు, అదేవిధంగా మండలంలో సీనియర్ ఉపాధ్యాయులు పీజీ హెడ్ మాస్టర్ అనురాధ మేడం గారు, అనసూయ మేడం గారు, అదేవిధంగా గొల్లపల్లి హెడ్ మాస్టరు సారు పిలిచాం కానీ వారు రాలేదు, వారికి అదేవిధంగా చాట్లపల్లి హెడ్ మాస్టర్ సరితా గారికి మేడం గారికి, వివిధ ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ జననం వీక్షణం మౌర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నీలగిరి కొండల మధ్య ప్రదేశమున అశోక స్తూప చిహ్నాలున్న నల్లగొండ జిల్లా మండలంలోని తానేదారిపల్లి గ్రామాన శ్రీ మండారి వెంకట్రాములు శ్రీమతి రామలమ్మలకు శ్రీ మండారి సైదుల్ సార్. విద్యాభ్యాసం బ్రతుకుభారం బాధగా ఉన్న, కష్టాల కన్నీళ్లు కరిగిపోతున్న కొడుకుని చదివించాలనే పట్టుదలతో సొంతూరులో 2వ తరగతి వరకు మరియు కేశరాజపల్లిలో 5వ తరగతి చదివి 7 అడుగులతో ఏకమై ప్రణయ సుధాలోకంలోకి పయనమైతిరి. తుషార శీతల సరోవరాన 16 కలల సుందరి అనురాధతో వలపు పందిళ్ళ ప్రణయ కేలిలో చిత్తడి చిరు చెమటల బిందువులతో తడిసిన తనువులకు కవిత 1985 పుష్పించి అజయ్ కుమార్కు అర్ధాంగి అయి అక్షయ్కు మరియు తన్మయికి తల్లి అయి తరిస్తున్నది. మీ రమణీయ దాంపత్యానికి రమాదేవి మలిపుష్పమై విరిసి ఉద్యోగమునకై నిరీక్షిస్తున్నది. ఉద్యోగ జీవనం తొలిసారిగా 1990లో భుక్తి కోసం రక్తితో బోధనా వృత్తిలోకి వచ్చి నల్లగొండ జిల్లా దుప్పలపల్లిలోని విద్యారణ్య ఆశ్రమ పాఠశాలలో విలువల విత్తనాల నాటితివి. 1996లో ప్రభుత్వ ఉద్యోగిగా పూర్వ మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం బాంగ్ల మిర్జాపూర్లో తెలుగు పండితునిగా నియామకం కాబడి భాషోన్నతికి బాధ్యత వహించితివి. బదిలీపై తిమ్మకపల్లికి వచ్చి తిరుగులేని పండితుడిగా పేరు వచ్చినందుకు ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించినది. ప్రజ్ఞాపూర్ పాఠశాలలో విలీనమై తన ప్రతిభను ప్రదర్శించగా జడ్పీహెచ్ఎస్ సీకులకు బదిలీపై పంపినారు. అనంతరం పదోన్నతిపై మునిగడపకు వెళ్ళి ఆనిముత్యాల వంటి శిష్యుల మదిలో సుస్థిరుడమైనందుకు మరొకసారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపబడితివి. కొడగండ్లకు వచ్చి కులమానము లేని పాండిత్యానికి నిదర్శనమైతివి. పూర్వ పాఠశాలకు మునిగడపకు ముచ్చటపడి వచ్చి మురిపంగా పనిచేసి 29 వసంతాల బోధనా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చిక్కుముడులను విడదీసుకుంటూ సునాయాసంగా ప్రయాణించితివి. పంచసహస్ర అవధాని శ్రీ మేడసాని మోహన్ గారి అవధానంలో ఉత్తమ పృచ్ఛకునిగా
సినీ నటుడు మరియు కవి శ్రీ మల్లెమాల గారిచే సత్కరింపబడితివి. ఉగాది కవి సమ్మేళనాలలో రంగనాయక సాగర్ మరియు వివిధ కవి సమ్మేళనాలలో మీ పద్య రచనను గుర్తించి ఆనాటి మంత్రి మండల జిల్లా స్థాయిలో ఆర్పీగా వృత్యంతర శిక్షణ ఇచ్చిన సుశిక్షులు మీరు సందర్భోచితంగా ప్రహేళికలను బోధించి పరవశింపజేసి పండితులు మీరు మీ చేతి వ్రాత చదువుల తల్లి కంఠమున అలరారు ముత్యాల సరముల వలె అందముగా కనువిందు చేయుచుండును. మీ పరిషత్వము లేని పలుకులతో పదుగురిని ఆకట్టుకుందురు. కోపమికింత లేని మిక్కిలి శాంతుండవు. మానవ మానాలకు సుఖదుఖాలకు వగచని పండిత వర్యుడవు. కర్తవ్య దీక్ష పరతంత్రుడవు. పై అధికారుల ఆదేశాలను అమలు చేయుటలో అందవేసిన చేయి మీది. మీ ఉద్యోగ విశ్రాంతి విశేష జీవితాన్ని మిత్ర పుత్ర భాత్ర పౌత్ర కళాత్రదులతో ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ చంద్రునికో నూలు పోగువలె సమర్పించు ప్రశంసా పత్రం మీ అందరి చప్పట్లతోని మన పదవీ విరమణ పొందినటువంటి సైదులు సార్ గారికి పాఠశాల తరఫున అందించినటువంటి అభినందన అక్షరాభినందన మందారమాల. ధన్యవాదాలు. తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా.
చందురువనుని 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 అంద చందమున హృదయారవిందమున చూచి బ్రహ్మానందమనుభవించువరెందరూ మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు. సని నిసని నిసని పాప మపని సరి గరిరి 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 సా గరిరి సని ఎందరో మహానుభావులు. సామగానలోల మనసి జలావణ్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు. రి గరి రి గరి రి సని సా సారి సరి సని నిగా గరి సరి గరి రి సని ఎందరో మహానుభావులు. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగని వరెందరో మహానుభావులు. పాపమరి రే పాపమరి పాపమరి నీ పని పబమప పమరి రి గరి రి సని ఎందరో మహానుభావులు. సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు. సని పరి సని పగరి సని పమ పని సరి గరి సరి మప పని స పప మరి మ పని ప సని పరి సని పగరి సని పమరి గరి సని ఎందరో మహానుభావులు. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లభముతో స్వరలయదిరాగనుచు తెలియువరెందరో మహానుభావులు. పమమ పరి గరి ని సరి గరి రి సని పని సరి రి రి గరి సరి మ పని సరి రి మ పని సరి గరి రి గరి రి సని పప మరి గరి రి సని ఎందరో మహానుభావులు. హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చేబ్రోచువారెందరో మహానుభావులు. పని సపని మపని రే మపని పమరి రే గరి సని సని గరి సని పని సరి మరి మప పని సరి గరి సని పసని పమరి పమ పరి గరి సని ఎందరో మహానుభావులు. ఒయలు మీర నటను కల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులయ్యానంద పయోధిని మగులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు. రిమపని
మరి రి గరి సని ప ని ని సా ని ప ని సరి రి గరి సరి మ ప ని మ పరి గరి సరి ప ప మ ప ని పరి మ పరి మ ప ని మ ప ని సరి రి గరి సని ప మ ప ని ని సా రి గరి రి గరి సని సరి సా సని ప మ ప ని ప ని ప మ ని ప సా ని ప మ రి గరి సని ఎందరో మహానుభావులు పరమ భాగవతమౌ నివర శశి విభాకర సనక సనందన తిగీష సురకిం పురుష కనక కశిపు సుత నారద తుంబురు పవన శూను బాలచంద్రధర శుక సరోజ భవభూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులుగా కనిందరో మహానుభావులు పారిమ పరి మరిమ పమ ప రి గరి రి గరి సరి పని స ప పరి గరి స పాప మరిమ పని రి మ పని సరి మ పని సరి సా రి సరి రి రి గరి రి గరి రి గరి రి గరి సరి సని సని పని సరి గరి రి స సని ని ప మరి మ పని సా ని ప మరి గరి సని సరి సాని ఎందరో మహానుభావులు నీ మేలు నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను పచన సత్యములు రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మదములను గల్ల చేసినటిని మదిన రింగే సంతతంబునను గుణ భజనానంద కీర్తనము సేయువారెందరో మహానుభావులు రే పని సరి సరి గరి రే సని పని సరి పని పరి సరి గరి సని సరి మరి మరి పరి రే ని బబ సని బరి రే సని బబ గరి రే గరి రే 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 గరి రే రి స స పతి రి గరి సని పరి సరి స స స పతి రి గరి సని ఎందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణ పుమర్మములన్ శివాది షణ్మథముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచి చిరాయుగలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమము పిరికోను వేళ నామము నదల చేవారు రామభక్తుడైన త్యాగ రాజను తూని నిజ దాసులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు
చదువులమ్మ వేదిక కథలమంటున్నది చదువు నేర్పిన నేర నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోన అమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతవంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో కరము పట్టుకొని కదిలించిన రకము గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కథలమంటున్నది చదువు నేర్చిన నేర నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేను నిలుగన్న ఊరిలోన కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిగా తననైతే కరుణాలతో స్నేహాల వెల్లుపై చెరగని గుర్తులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లుపై చెరగని గుర్తులై విడిపోని సంబంధము ఎంత వర్ణించిన వెలితి తీరలేని బడి ఉన్న అనుబంధము కథలమంటున్నది చదువు నేర్పిన నేర నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేను నిలుగన్న ఊరిలోన కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతుల దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మరి తోటి స్టాఫ్ సైదుల్ సార్తో మంచిగా ఉంటారు, మేము బాగున్నాం. మరి ఈ 25-27 ఏళ్ళ చరిత్రలో మరి వారి అర్థానికి కూడా మరి నిజంగా ఒక బాగా పనిచేసే టీచర్కు సఫర్ అయ్యేటోళ్ళు ఎవరంటే వాళ్ళ భార్యనే. మరి నా వద్దు సార్ అంటే ఎక్కడొస్తాడో ఎప్పుడు పోతాడో, నల్లగొండలో రాత్రి వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడు సార్ నువ్వు ఎందుకు పోతావు సార్, టీవీ చూసి మళ్ళీ వస్తావా అనేవాళ్ళం. పొద్దున మళ్ళా ప్రేయర్ టయానికే వచ్చేవాడు. ఇంకొక గుణం ఏంటంటే సైదుల్ సార్ దగ్గర ఇంత పోయినా కూడా ఎప్పుడన్నా క్లాసులు లేనప్పుడు అడిగిపోసారంటే ముందు అడిగిపోయేటోడు కాదు. నేనున్న ఏ టైంలో కూడా పర్మిషన్ అడగని వ్యక్తి సైదుల్ సార్. మరి అన్ని గుణాలు మంచి గుణాలు ఈరోజు ఒక ఉపాధ్యాయునికి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో అన్ని ఉన్నాయి. ఆయన కుటుంబంలో కూడా కష్టాలు ఎదుర్కొంటూ కన్నీళ్ళు ఎదుర్కొంటూ ఒక అనగారిన వర్గాల కుటుంబం నుంచి ఒక విద్యావేత్తగా ఎదిగినటువంటి మంచి మనిషి సైదుల్ సార్. ఆయన భవిష్యత్తు జీవితం ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలని కోరుకుందాం. మరి ఆయనకున్న కోరిక ఒకటే కోరిక, చిన్న అమ్మాయి అక్కడ కూర్చుంది, ఆమెకు ఉద్యోగం రావాలి, ఆమె పెళ్లి చేయాలి. ఆ రెండు సైదుల్ సార్కు నెరవేరాలని అందరం చప్పట్ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దామా. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటాడు. ఆయన కోసం అనారోగ్యం అయినప్పుడు రహీం సారు మేము మిత్రులమంతా హాస్పిటల్కి పోయినాం. మేము ఒక 20 మందిని పోతే 15 మందిని పోతే ఆ డాక్టర్ ఏమన్నాడు, ఈయనతో మీరు లోపలికి వస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని సైదుల్ సార్నే బయటికి తీసుకొచ్చిండు డాక్టర్. ఇదెక్కడ వచ్చి ఏమంటుండు, సార్ నాకు స్టంట్ వేసిర్రు, మీరేం ఫికర్ పడకుండ్రి, నేను స్టంట్ మాస్టర్ను అని చెప్పిండు. అంటే ఒక తెలుగు పండితునిగా ప్రతిదాన్ని ఎంజాయ్ చేయడంలో సారు ఒక గొప్పగా ఉండేవాడు. ఏది ఏమైనా ఆయన కవిత్వం నేను చాలాసార్లు అనేవాడిని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, సార్ నువ్వు రాస్తూ ఉంటావు స్పాంటేనియస్గా, ఒక డైరీ పెట్టుకోండి. నేను ఒక 3 సార్లు డైరీ ఇచ్చిన, 3 సార్లు దాదాపు నాకు తెలిసి బస్సులో మర్చిపోయి ఉంటాడు. ఇక అంటే పిల్లలు మీరు ఆ చరిత్ర చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చాలా వరకు ఇప్పుడు ఇక్కడికి ఒక ఫోటో దిగా టీచర్లతో
స్కూల్ అసిస్టెంట్లు అయ్యారు, తెలుగు పండితులు అయ్యారు, ఏఈ అయ్యారు. అంటే మునిగడప పాఠశాలలో మామూలుగా తిరుగుతున్న వాళ్ళే కనబడుతున్నారు. అది కాదు, ఈ పాఠశాలలో చదువుకొని చరిత్ర సృష్టించినటువంటి విద్యార్థులు ఉన్నారు. మీరు కూడా చరిత్ర సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. సైదుల్ సార్ గారి ఉద్యోగ విరమణ అభినందన సందర్భంగా మీరంతా జిల్లా నాయకులు కార్యదర్శి రామచంద్రం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. కార్యక్రమం యొక్క కారకులు సైదుల్ సార్ దంపతులు అనురాధ మేడం గారు మరియు సైదుల్ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు, వేదిక ముందున్నటువంటి మహామహులందరికీ, విద్యార్థులందరికీ కూడా సైదుల్ సార్ పదవి విరమణ శుభాకాంక్షలు. సైదుల్ సార్తో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఏంటి అని అంటే, మా ఊర్లో సారు పనిచేయడం జరిగింది. మా తమ్ముడికి సారు గురువు గారు. మా తమ్ముడు సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. సో సార్కు నేను ప్రత్యేకంగా రుణపడి ఉంటాను. అది మొదటి కారణం. అయితే రెండవ కారణం, సార్తో పాటు నేను ఈ పాఠశాలలో పనిచేయడం అనేటటువంటిది రెండో అంశం. సార్ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడినట్లయితే, ఇంతకుముందు మన ఉపన్యాసకులు అంటే వక్తలందరూ చెప్పినట్లుగా చాలా స్టేబుల్గా ఉండేటటువంటి వ్యక్తి. నువ్వు ఎన్ని లక్ష ప్రశ్నలు వేసినా తన స్టెబిలిటీని కోల్పోకుండా, తన స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండేటటువంటి వ్యక్తి. కానీ అంతర్లీనంగా తీవ్రమైనటువంటి ఒక అభ్యుదయవాది, అంటే సమాజంలో సంపూర్ణంగా మార్పును కాంక్షించేటటువంటి వ్యక్తిగా సైదుల్ సారు నాకు తెలుసు. మనం సార్ యొక్క కరపత్రం కూడా చూస్తాం, కరపత్రం కాదు అభినందన పత్రం చూస్తాం. మనము అభినందన పత్రాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఒకవైపు సమాజాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి ఫూలే గారి ఫోటో, మరొక వైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో మరొక వైపు, మధ్యలో దంపతుల ఫోటో ఉంది. అంటే సాధారణంగా అతి తక్కువ సందర్భాల్లో ఇట్లాంటి అభినందన పత్రాలు మనం చూస్తాం. సమాజం పట్ల, సమాజం బాగుపడాలి, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకి అక్షరం ఖచ్చితంగా అందాలనేటటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులలో మాత్రమే ఈ చిత్రపటాలు మనకు జనరల్గా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక సార్ గురించి ఇంకా మాట్లాడాలంటే, ఇదివరకు చెప్పినట్టు దాదాపు రోజు 250 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాన్ని నిర్వర్తించిన వ్యక్తులలో ర్యాంకులు కనుకిస్తే ఫస్ట్ ర్యాంకు సైదుల్ సార్కే వస్తుంది. స్టంట్ వేసుకున్నాక కూడా, ఇది మామూలు విషయం కాదు, స్టంట్లు 2 స్టంట్లు పడ్డాయి, హార్ట్లో స్టంట్స్ ఉన్నాయి, అయినా ఎందుకు సార్ ఇంటికి ఎందుకు వెళ్తారు, ఇక్కడనే ఉండొచ్చు కదా అని అంటే, స్టంట్లు వేసుకున్నాక కూడా ఇంటికి వెళ్ళి వచ్చేవారు. రూమ్ తీసుకున్నా కూడా రూమ్ నామమాత్రంగానే ఇక్కడ ఉండేది, ఆ రూమ్ ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఉండేవారు. ఇక సార్ యొక్క రచనలు, కవితలు, పద్యాలు, తర్వాత టెక్స్ట్ కూడా చాలా అందమైనటువంటి రాత మనకు కనిపించేది. అది పర్యావరణానికి సంబంధించి కానీ, బాలికా విద్యకు సంబంధించి కానీ, సమాజానికి సంబంధించి కానీ, రకరకాల ఆదర్శాలకు సంబంధించినటువంటి కవితలు, పద్యాలు సార్ రాస్తూ ఉండే. నాకు ప్రత్యేకించి ఆ శతకానికి సంబంధించి ఆయన ఒక మకుటంతో పద్యాలు రాస్తూ ఉంటారు. ఆ మకుటానికి సంబంధించినటువంటి పద్యాలు నాకు ఇండివిజువల్గా పోస్ట్ చేసేవాడు సార్. ఇప్పటికీ కొన్ని పద్యాలు ఉన్నాయి, ఆ పద్యాలన్నీ పోస్ట్ చేసేవారు. సో సార్కు నేను ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ రాబోయే కాలంలో ఉండేటటువంటి జీవితం ఖచ్చితంగా విశేషంగా ఉండాలి. ఆ విశేషమైనటువంటి జీవితంలో సమాజానికి మీరేదైతే అందించాలనే ఆలోచనతో ఉన్నారో, మీ కవితల ద్వారా, మీ పద్యాల ద్వారా, మీ రచనల ద్వారా ఖచ్చితంగా అందించాలి. మీరు సంపూర్ణంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సమాజాన్ని ఒక తరం, ఇంతకు ముందు తరం నుంచి ఇప్పటి వరకు చూసినటువంటి వ్యక్తిగా మీరు ఆ రచనలు చేయాలి, కవితలు, పద్యాలు రాయాలని నేను మనస్ఫూర్తిగా మీకు వినతి చేస్తూ, మరొక మాట, సైదుల్ సార్ క్లాస్ అనగానే పిల్లలందరికీ కూడా చాలా సంతోషం. కరెక్టేనా? ఎందుకంటే సైదుల్ సారు మీలో మీ తాతలాగా మీ చుట్టూ, మీరేమో సార్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, సార్ మీతో పాటు అక్కడ కూర్చొని ఉంటారు, అక్కడ గలాట అంటే కొంచెం అల్లరి ఉంటుంది. కానీ
అందరు ఏమంటుంటారు అని అంటే సైదుల్ సార్ క్లాసు అల్లరి క్లాసు, పిల్లలు సౌండ్ వస్తూ ఉంటుంది అని. ప్రతి ఉపాధ్యాయుడు కనుక టెక్స్ట్ బుక్లో ముందు మాట అని ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో ముందు మాటలో గమనిస్తే ఒక అంశం ఉంటుంది. ఏంటనంటే సైలెన్స్గా ఉండే తరగతి గదులు బానిసలను తయారు చేస్తాయి. తరగతి గది అనేటటువంటిది ఉపాధ్యాయుడు మాట్లాడాలి, పిల్లలు కూడా మాట్లాడాలి. అంటే సారు అల్లరి తరగతి గది కాదు, భావి భారత పౌరుల్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి పౌరుల్ని తయారు చేసినటువంటి తరగతి గది సైదుల్ సార్ తరగతి గది. అది అల్లరి తరగతి గది కాదు. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. సో ఇట్లా సార్ గురించి మాట్లాడినట్లయితే అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నాం. నేను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎందరెందరో గురువులు అందరికీ వందనం, విజ్ఞానామృతాన్ని అందించిన గురువులారా. ఎందరెందరో గురువులు అందరికీ వందనం, విజ్ఞానామృతాన్ని అందించిన గురువులారా. త్రిమూర్తి రూపాన్ని మీలోన చూసినం, త్రిమూర్తి రూపాన్ని. వేదికను అలంకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇంకా వేదిక మీరు అందరు గొప్పలు, అందరు గొప్ప ఉపాధ్యాయులందరికీ, మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులకి మరియు మై డియరెస్ట్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక ఇప్పటిదాకా సైదుల్ సార్ గురించి ప్రతి వక్త కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. అయితే చిత్రం ఏంటంటే నేను కూడా అప్పుడు మళ్ళీ చెప్పేవాడిని, లాస్ట్ మాట్లాడిన వాళ్ళ దగ్గర ఏముండదు మాట్లాడాను. అయితే ఇక సైదుల్ సార్ గారిని చెప్తే ఏం లేదు, సైదుల్ సార్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. వెరీ సింపుల్ డైలాగ్ అన్నమాట. అంటే ఏ రంగంలో చూసుకున్నా చాలా పర్ఫెక్ట్ టీచర్, మంచి భాష, మంచి పరిజ్ఞానం అన్నీ ఉన్నటువంటి సైదుల్ సార్. అయితే మేము ఈ పాఠశాలలో 3 సంవత్సరాలు పనిచేసినాం. ఆ 3 సంవత్సరాల కాలంలో కూడా మంచి అనుబంధాన్ని పెనవేసుకున్నాం. అయితే సైదుల్ సార్ యొక్క గుణం ఏంటంటే, మేము ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఏదో ఒక పద్యం రాస్తాడు, పోస్ట్ చేస్తాడు. ఇక నాకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే వీడియో చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి. ఈ మధ్య కాలంలోనే ఒక పోయం రాసిండు. అయితే సాధారణంగా కొన్ని పద్యాలు కొందరు కొన్ని రకాలుగా రాస్తారు, కానీ సైదుల్ సార్ రాసినటువంటి ప్రతి పద్యాన్ని కూడా వీడియో చేయాలనిపిస్తుంది, అంత బ్రహ్మాండంగా రాస్తారు. సో మంచి పాండిత్యం ఉన్నటువంటి సైదుల్ సార్ నిజంగా రాబోయే కాలంలో ఇంతకుముందాక శ్రీధర్ శర్మ సార్ చెప్పినట్టు ఇంతకాలం మీకు ఆయన సమయం ఇవ్వలేదు వాస్తవానికి. ఎందుకంటే నిజంగా మేము ఆశ్చర్యపోయేటోళ్ళు, ఆయన ఎప్పుడు పోతాడో, ఎప్పుడు పడుకుంటాడో, మళ్ళీ స్కూల్కి ఎంత తొందరగా వస్తాడో, అసలు బహుశా 3-4 గంటలు పడుకుంటాడో లేదో పాపం, చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఈ రాబోయే కాలంలో మీరందరూ కూడా సైదుల్ సార్కి బాగా సహకరించి ఆయన జీవితాన్ని ఇంకా సక్సెస్ వైపు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ, అయితే సైదుల్ సార్ రాసినటువంటి ఒక పోయం మీకు వినిపించి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను. అది కూడా టీచర్ మీద రాసిండు. నల్ల బల్లల మీద నక్షరాలను నేర్పి తలరాత మార్చే తపసులెవరు, నల్ల బల్లల మీద నక్షరాలను నేర్పి తలరాత మార్చే తపసులెవరు, పాఠ్యాంశ విషయాల్ని పలుమారు బోధించి శిలల శిల్పము మార్పు శిల్పులెవరు, నీతి కథలు చెప్పి నీలో మార్పును తెచ్చి చదువు సంధ్యలు నేర్పు సౌమ్యులెవరు,
ఉజ్వల భవితకునుపయోగకరమైన క్రమశిక్షణను నేర్పు కర్తలెవరు? తమ్మ నాన్నబోలిన కునజేర్చుక భుజగించి నేర్పునొజ్జగాక అనుదినము మిమ్మునాత్మనందు దలచి గురువరేణ్య మీరు గుర్తునుండు. గురువరేణ్య మీరు గుర్తునుండు. సైదుల్ సార్ కూడా ప్రతి ఒక్కరి మనసులో గుర్తుంటాడని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఓపికస్తులందరికీ, ప్రియమైన విద్యార్థులందరికీ సార్ యొక్క ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. అయితే సారు నేను ఒకటే డిఎస్సి, ఇరువురిది మాది నల్గొండ జిల్లానే. మేము అయితే ఇది విద్యార్థులు చెప్తున్నట్టుగా భావించి మా 9th క్లాస్ అమ్మాయి కుమారి హారికను నువ్వు పాడరా అని చెప్పి ఆ అమ్మాయికి ముందే పంపడం జరిగింది. ఆ అమ్మాయికి వీలు కాలేదని చెప్పడంతో పిల్లలందరి తరపున, జెడ్పీహెచ్ఎస్ మునిగడప విద్యార్థులందరి తరపున వారే నేను అనుకొని నన్ను వారిగానే భావించి వారి కోసం వారి విషయం అయి రాసిన ఈ చిన్న పాటను ఆస్వాదిస్తారని కోరుతూ, వీడుకోలండి మీకు మా ప్రేమ వందనాలు, వీడుకోలండి మీకు మా ప్రేమ వందనాలు, మరువబోము మీ సేవలు గురువు సైదులు గారు, మరువబోము మీ సేవలు గురువు సైదులు గారు. ఇంతకుముందు కొంతమంది వక్తల తర్వాత రెండో అవకాశం శ్రీనివాస్ రెడ్డి సారు బంగ్లా మిర్జాపూర్ విద్యార్థులకు ఇచ్చాడు. 2001 బ్యాచ్ విద్యార్థులట వాళ్ళు. అందులో మంచిగా సెటిల్ అయిన ఎంతోమంది ఉన్నారు. వస్తూనే వాళ్ళందరూ పాదాభివందనం చేసింది. అలాంటి విద్యార్థులు చెప్పే విషయమే ఇది. మరువబోము మీ సేవలు గురువు సైదులు గారు, మాకెంతో ఇష్టమైన తెలుగు మాస్టారు మీరు, మాకెంతో ఇష్టమైన తెలుగు మాస్టారు మీరు. ఏ బోర్డును చూసినా మీమో మగుపించుచుండే, ఏ బోర్డును చూసినా మీమో మగుపించుచుండే. మీరు గమనిస్తే కనుక ఆ బోర్డు నిండా నెక్స్ట్ క్లాస్, నేను 6th క్లాస్ పోయేది. నేను పోయేటప్పటికి సార్ బెల్ అయినాక ఒక 2 నిమిషాల తర్వాత వచ్చేది. అప్పటికి కూడా చూచిరాత పిల్లలకు పెట్టిస్తూనే ఉండేది. సార్ మీరు అన్నట్టు పిల్లలందరూ సార్ చుట్టూ మోగేది. అందరికీ ఓపికతోటి ప్రతి చివరి విద్యార్థి దాకా ఓపికతోటి గుండ్రటి రాతతో చూచిరాత పెట్టించేది. అంతేకాదు ఏదైతే పెట్టించేదో అది బోర్డు మీద గుండ్రటి ముత్యాల లాంటి అక్షరాలతో రాసేది. బోర్డు అంతా నింపేది. ఎంత అద్భుతమైన రాత అని నేను అనుకునేది. అందుకే ఏ బోర్డు చూసినా మీమో మగుపించుచుండే, ఏ పదము పలికినా మీ గొంతు ధ్వనించుచుండే, ఏ పదము పలికినా మీ గొంతు ధ్వనించుచుండే. మీరు రాసిన పద్యాలు వేణుగానమై పాడే, మీరు రాసిన పద్యాలు వేణుగానమై పాడే, మీరు నేర్పిన పాటలు గలగలమని పారుచుండే. ఎన్ని పాటలు నేర్పిండో పిల్లలకి. నేను వచ్చిన ఈ కొద్ది కాలంలో చూసిన. సరే ఓపిక లేదు వాళ్ళు నేర్చుకోవడానికి, కానీ సార్ అయితే నేర్పడంలో ఎన్నడూ వెనకపోలేదు. వీడుకోలండి మీకు మా ప్రేమ వందనాలు, మరువబోము మీ సేవలు గురువు సైదులు గారు,
మాకెంతో ఇష్టమైన తెలుగు మాస్టారు మీరు. పద్య రచనలో మీది అందెవేసిన చేశారు. నాకెక్కువ తెలియదు ఈ ఛందస్సు గురించి, ఈ ఆట వేలది సీసము కందము అని చెప్తున్నాడు సార్. నాకు ఒక్క పద్యం నేర్పండి సార్, కనీసం ఒక ఆట వేలది నేర్పండి అంటే ఆ ఛందస్సు నియమాలు అవన్నీ ఇట్లా ఉంటాయి సార్ అని ఒకరోజు పేపర్ మీద రాసి చూపెట్టిండు. ప్రయత్నం చేస్తున్నాను, అతను కాలే. ఇట్లా సందర్భంగా చిన్న చిన్నగా రాస్తూనేమో కానీ ఎన్ని తప్పులు ఉంటే నాకే తెలియదు. ఇక విన్నలో ఓపిక, నేను ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికీ సక్సెస్ కాలేదు. పద్య రచనలో మీది అందవేసిన చేశారు. అంతేకాదు మృదు స్వభావులు మీరు, మధురం మీ మాట తీరు. ఎన్నడూ ఒక్క విద్యార్థిని కూడా కొట్టినట్టు కానీ కొప్పటట్టు కానీ చూడలే. ఊత పదం ఉంటుంది, ఏ కూర్చోండి అలా చేయకండి, ఈ 2 పదాలు మాత్రమే అనేది ఆ మాత్రం ఉండాల్సిందే 100%. అంతేనా? ఉన్నారా సారు? మరి మీరు అలర్ట్ అయ్యారా? రైట్. మృదు స్వభావులు మీరు, మధురం మీ మాట తీరు. వీడుకోలండి మీకు మా ప్రేమ వందనాలు. సర్వభూము మీ సేవలు గురువు సైదులు గారు. మాకెంతో ఇష్టమైన తెలుగు మాస్టారు మీరు. శాంతమూర్తులు మీరు, సహనం మీ మారు పేరు. ఇక సహనం విషయంలో నాకు తెలిసి వాళ్ళ భార్య పిల్లల కంటే కూడా బడిలోనే ఎక్కువ సమయం గడిపేది కాబట్టి వారి సహనం ఎంత అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా సహనశీలుడు. భయభక్తులు మాకు నేర్పి భవితను చూపించారు. అంటే శృతి మెత్తగా మందలించేవారు. భయభక్తులు మాకు నేర్పి భవితను చూపించారు. వీడుకోలండి మీకు మా ప్రేమ వందనాలు. మరువభూము మీ సేవలు గురువు సైదులు గారు. మాకెంతో ఇష్టమైన తెలుగు మాస్టారు మీరు. మరి గత 30 సంవత్సరాలుగా ఇలా సేవలు చేస్తున్న సార్ను గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు సార్ను వరించింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునే వరించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునే వరించారు. చలోక్తులతో కూడిన వాగ్భూషణమే ధరించారు. చలోక్తులతో కూడిన వాగ్భూషణమే ధరించారు. అంతేకాదు అప్పటికప్పుడు కవిత రాసే ఆశు కవి మీరు. ఇప్పుడు చెప్పండి, 5 నిమిషాల పద్యం రెడీ. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ అభినందనలు. మట్టిలో మాణిక్యం అంటే సైదుల్ సార్ గారి. ఇంతమంది వేనోళ్ల పొగడి అతని యొక్క గుణగణాలను వర్ణిస్తూ వ్యాఖ్యానిస్తూ ప్రత్యక్ష మూర్తిమత్వాన్ని ప్రతిబింబింపజేశారు. ఒక్కొక్కరు కూడా సైదు తీస్తూ ఉంటే సార్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా తనే పనిష్మెంట్ తీసుకునేవారు. ఎట్లా అంటే బల్లను బుద్ధి 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 చేయి ఎర్రగా భువనగిరి నుంచి జగదేపూర్ వరకు ప్రతిరోజు ఆ ప్రయాణంలో మేము 2 నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళం. సార్ కుటుంబ విషయాలను కానీ ఉపాధ్యాయ వృత్తి గురించి కానీ మాట్లాడుకునేవాళ్ళం. సార్కి నేను అందరూ అన్నట్టు సమున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి హృదయ సంస్కారం కలిగినటువంటి వారు. అంటే ఆయన అనుసంధానం చేసి నడిచింది కాబట్టి ఆ విజయ పతాకం వెనుక మేడం గారి చేయి ఉంది. ఇద్దరికి అన్యోన్య దాంపత్యం కలిగిన ఇద్దరు కూడా సార్ ఉద్యోగ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అసలు ఈ విషయం నిత్య మానవత పాత్ర నిజము సైన్సు, ఆధునికపు వస్తు ఆవిష్కరణలకు పలు శాస్త్రవేత్తల ప్రతిభ సైన్సు అని సైన్స్ యొక్క కూడా ఒక తేటగిది. కంటి మీదను కునుకును కరువు చేయు మరణ మృదంగ కరోనను మట్టుబెట్టు శాస్త్రవేత్తల కృషి స్వల్ప చేసే మేలు అంటూ వ్యాధుల సైన్సే అంతు చూసే అని కరోనా యొక్క ఆ మహమ్మారి 2001-2002 ఆ సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఇక్కడ దాకా వచ్చి సన్మానం చేశారు. నేను ప్రత్యేకంగా వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా 10వ తరగతి అదే బ్యాచ్. అంటే పరోక్షంగా నాకు కూడా చదువు చెప్పినటువంటి గురువుతో సమానం సైదుల్ సార్ గారు. అదేవిధంగా వయసు రీత్యా కూడా మన తండ్రితో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీ కె గణపయ్య సార్ గారు
ఇన్ని సంవత్సరాల అనుబంధం కలిగినటువంటి ఆదరాభిమానాలు కనబరిచినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి నేను త్రికరణ శుద్ధిగా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే శశిధర్ సార్ గారి యొక్క సహాయ సహకారం నేను మర్చిపోలేను. అది మా ఇద్దరికే తెలుసు. సరే, ఏదేమైనా జిల్లా నుంచి వచ్చిన నాపై ఇంత ఆదరాభిమానాలు కనబరిచి నన్ను ఇంతగా గౌరవించి నా యొక్క విధి నిర్వహణలో నాకు ఇన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు మరియు అనధికారులకు అందరికీ నేను నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా ప్రతిభ గురించి నేను గోరంతగా ఉన్నాను. అందరూ నన్ను కొండంత చేసి చెప్పారు. ఈ గోరంత దీపం మీ ఆశీస్సులతోని కొండంత వెలుగునిస్తే నేను అంతే చాలని నేను కోరుకుంటున్నాను. సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్న దగ్గరకు ఉండండి, అలానే ఎడ్ చూడండి, కెమెరా సైడ్ చూడండి, చిన్న ఎడ్ చూడాలి, కరెక్ట్ చూడండి. సైదుల్ సార్ బంధుమిత్రులు మా అమ్మ కూడా చాలా కష్టపడింది, మా నాన్న కూడా ఇంత స్థాయికి వచ్చిందంటే గ్రేట్. వాళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళందరి ముందు నాది తక్కువే. ఇక్కడ చూసిన సార్లు మేడమ్స్ వాళ్ళతో ఇక్కడ స్కూల్లో చెప్పిన విధానం నాకు ఎంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం. మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ అంతే. పరమేశ్వర్ చెప్పారా, కంటి రెప్పలాగా ఉన్నారు. తర్వాత నాకు ఇద్దరు చెల్లెళ్ళు. అదే నేను డిఎస్సి రాసేటప్పుడు ఫస్ట్లో అనంతపూర్ డిస్టిక్ అప్లై చేశాడు. అది వద్దు, మనకు దగ్గర పట్లో మెదక్ అనే జిల్లా మన నల్లగొండకు దగ్గర ఉంది, అక్కడికి పోండి మీరు రాయండి అంటే, మెదక్ జిల్లా అంటే ఆయన భయపడ్డాడు, ఎంతో దూరం ఉంది అక్కడ పోలేము చేయలేమని. ఇక్కడికి పంపించింది నేనే, ఆ సలహా ఇచ్చింది కూడా నేనే. కానీ ఆ సలహా ప్రకారంగా వచ్చిండు, రాసిండు. అక్కడ కలెక్టర్ గారు ఈయన కూర్చొని సమాధానం చెప్పలేక నిలబడి చేస్తే, అంతకన్నా ముందు ఒక స్కూల్లో బాగా చెప్పేవాడు, కానీ తక్కువ జీతంలో చాలా బాధపడ్డాడు. మాకు కూడా బాధ అనిపించింది. కానీ తర్వాత ఆ కలెక్టర్ గారు యువర్ అపాయింటెడ్ ఆ ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఇచ్చేసాడు. అయితే అప్పటికి నేను అయితేనో కాను అంటే పైసలు పెట్టవలసి వస్తుంది, పైరోకార్ అంటే పైరోకార్ నేను చేస్తాను, పైసలు కూడా ఇస్తాను, నీకు అన్ని విధాలుగా నేను ఉంటా అని చెప్పి తోలి ఈ మెదక్ జిల్లా ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యాడు. తర్వాత ఆయనకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ అంటే మామూలు గుండెలో నొప్పి వచ్చింది. ఎక్కడ చిట్యాల దగ్గర బాధపడుకుంటూ వచ్చింది. ఇంటికి వచ్చినాక మేము ఎక్కడో అక్కడ మేము అన్నదమ్ములు అందరం కూడా సడన్గా తీసుకొని హైదరాబాద్కి వచ్చిన సార్ కూడా చూసారు అనుకుంటా, తీసుకొచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అసలు మాకు దక్కేవాడు కాదు. ఆ రకంగా మేము తీసుకొచ్చి స్టంట్ ఇచ్చి చాలా ఇది చేసినాం. సరే, ఆయన మొదటి నేను కూడా టీచర్నే చేసిన, మ్యాథ్స్ ఇంగ్లీషు ఇలాంటివి చెప్పేది. కానీ నేను గవర్నమెంట్ టీచర్ కాకుండా మామూలు నాకు కూడా సన్మానాలు చాలా
అందుకున్నా పూర్వ విద్యార్థులు. కానీ ఆయనలో ప్రతిభ ఉంటుంది, కానీ సైలెంట్ ప్రతిభ. అది కావాలనుకున్నప్పుడే బయటకు వస్తుంది, కానీ మనం అనుకున్నప్పుడైతే కావు. కానీ ఆయన ఈ పాటికి కొన్ని పుస్తకాలు రాయాలి. ఎందుకు రాస్తలేడో మేము కూడా అన్నాం. కానీ ఆయనకి ఎలాంటి ఆపద రాకుండా మాత్రం మా కుటుంబీకులలో ఫస్ట్ నేను ఏ బాధ వచ్చినా ఏం వచ్చినా ఏ సమస్యనైనా ఇంతవరకు ఎదిగిందంటే మాకు ఇంతకన్నా ఘనకార్యం ఏముంటుంది. ఒక వ్యక్తి మా కుటుంబంలో ఈ రకంగా ప్రతి ఒక్కరి చేత సన్మానించబడి పొగడబడినటువంటి వ్యక్తి మాకున్న ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో మరి వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి వచ్చినటువంటి అందరూ కూడా వారి యొక్క శైలి, వారు రాసేటువంటి రచనా విధానం